Audio Jungle. హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే మిరాయ్ ది బ్లాక్ బస్టర్ మూవీ చూసి రావడం జరిగింది. ఏంటి మిరాయి ది బ్లాక్ బాస్టరా? ఇదెప్పుడు పెట్టారు? మూవీ వాళ్ళు పెట్టలేదు మామా, నేనే పెట్టా. ఎందుకు ఏంటి అనేది ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరంతకన్నా ముందు ఈ ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిటర్స్ గా వస్తే విజిటర్స్ గా మిగిలిపోకుండా మన ఫ్యామిలీలోకి కలవండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మా విన్నపం. లాగ్ వద్దు, ఇండెత్ రివ్యూలోకి రారాజా. అక్కడికే వస్తున్నా మామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రివ్యూ గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఒక్కటైతే క్లియర్ మామా, అదేంటంటే బీజిఎం. హానెస్ట్ గా చెప్పేస్తున్నా మామా, నాకు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఈ మూవీ చూసేంత వరకు కూడా తెలీదు, కానీ ఇప్పుడే స్క్రిప్ట్ రాస్తూ గూగుల్ చేసా, గౌరా హరి గారు. సార్, ఒక క్వశ్చన్ మీకే. మీరు లార్డ్ శ్రీరాముడు కలిసి ఆయన ఎలివేషన్స్ కి కావాల్సిన బీజిఎం ఆయనే చెప్పారా ఏంటి? అదేం కొట్టుడ నాయన, బీజిఎం తో థియేటర్ హోరెత్తిపోయింది మావా. లిటరలీ గూస్ బంప్సే కాదు, మీ అందరికీ కొన్ని సీన్స్ కి థియేటర్ లో గూస్ పింపుల్స్ పక్కా. నా వ్యూలో హీరో కన్నా, డైరెక్టర్ కన్నా, ప్రొడ్యూసర్ గారి కన్నా మూవీలో కొన్ని సీన్స్ ని గౌరీహర గారు ఆయన బీజిఎం తో సింగిల్ హ్యాండెడ్ గా శివతాండవం చేయించారు. మావా, ఇండెత్ రివ్యూ అని చెప్పి భజన చేస్తున్నావేంటి? పేమెంట్ అందిందా ఏంటి? కొంతమంది కామెంట్స్ లో ఇలాగే మాట్లాడేది. ఎవరు మొరిగినా సారీ ఎవరెలా అన్నా మనం హానెస్ట్ గా రివ్యూ ఇస్తాం మావా. పేమెంట్ బ్యాచ్ అయితే కాదు మంది. అయినా పేమెంట్స్ తీసుకొని రివ్యూ ఇచ్చే ఛానల్స్ ని చాలా మంది నమ్మి మరీ భజన చేస్తారు కామెంట్స్ లో, తెలిసిందేగా. ఇంకా మిరాయి ప్లాట్ విషయానికి వస్తే సింపుల్ ప్లాట్ మావా, ట్రైలర్ లోనే చూపించేశారు. 9 గ్రంథాలు, వాటిని మంచు మనోజ్ గారు బ్లాక్ స్వాడ్ గా దక్కించుకొని అమరుడవుదాం అనుకుంటారు. అండ్ దాన్ని తేజ సజ్జ, అదే మన సూపర్ యోధా ఎలా ఆపుతాడు? సింపుల్ ప్లాట్ బట్ మైండ్ బ్లాగింగ్, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. ఇంకా అనాలిసిస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సాలిడ్ గా ఉంది, బ్యాక్డ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్. బీజిఎం కానీ, విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ అన్ని సూపర్బ్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో మంచు మనోజ్ ఇంట్రో అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది మావా, అదైతే ప్యూర్ హాలీవుడ్ స్టఫ్. మూవీ అంతా హాలీవుడ్ స్టఫ్ అనుకోండి. అండ్ అలానే మూవీలో తేజ సజ్జా గారు బాగా యాక్ట్ చేశారని చెప్పడానికి ఒక సీన్ లో ఆయన రియల్ ఫేస్ మీద నరాలు కనబడతాయి మామా. వామ్మో అనిపించింది నాకు ఆ సీన్ అయితే. మావా, మూవీకి బానే భజన చేస్తున్నావు కానీ నెగిటివ్స్ ఏం లేవా? ఉన్నాయి మామా. నెగిటివ్స్ కోసం చూసే బ్యాచ్ కోసం ఒక పాయింట్, సెకండ్ హాఫ్ లిటిల్ స్లో ప్రొసీడింగ్స్ ఉంటాయి కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్, అంతే మామా. సో నెగిటివ్స్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. అండ్ ఇంకా మూవీ మొత్తం రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు, అది సూపర్ గా అనిపించింది నాకు. అండ్ ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీలో హీరోగా నటించిన తేజ సజ్జా గారు సూపర్ గా చేశారు. క్లైమాక్స్ అయితే ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతారు అన్న గట్టి ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఇంకా మన బ్లాక్ స్వాడ్ గా జీవించిన నటించిన మంచు మనోజ్ ఏమైనా చేసామన్నా. హాలీవుడ్ లో థానోస్ ఉంటే మన టాలీవుడ్ కి నువ్వే థానోస్ అన్నా. అండ్ ఇంకా మూవీలో గెటప్ శ్రీను కామెడీ పోర్షన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే మావా, థియేటర్ లో అరుపులు కేకలు. శ్రీరాముడి సీన్స్ కి దానికి తోడా బీజిఎం వా అన్నా వా. అంటే 2025 లో సరైన హిట్ చూడలేని టాలీవుడ్ కి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మిరాయ్ ఒక బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అండ్ ఇంకా ఫైనలీ మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ అన్ అబ్సల్యూట్ గ్రీన్ సిగ్నల్ మావా. తప్పకుండా ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్ తో మూవీ చూసి వీకెండ్ కుమ్మేయండి. అప్పటి వరకు మీ న్యూస్ 3 పీపుల్ సైనింగ్ ఆఫ్. టాటా అండ్ బై బై.